వాల్మీకి ఆశ్రమం ముందున్న చెట్టుకు ఒక విశేషం ఉంది. లవకుశులు అశ్వమేధయాగం చేసిన రాముని గుర్రాన్ని పట్టుకున్నప్పుడు హనుమంతునితో సహా ఈ చెట్టుకే కట్టివేశారట. రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి గంగా స్నానం చేసి వస్తూ మార్గంలో క్రౌంచ పక్షుల జంటలో ఒకదానిని బోయవాడు బాణంతో చంపడం చూసి, ఓరి ఇంతటితో నీ ప్రతిష్ఠ అంతమగుగాక అని శపించాడు. కరుణ కదలి వాల్మీకి పలికిన ఆవేశపు పలుకులే మానిషాద ప్రతిష్ఠాంత నిగమ శాశ్వతే సమాహ అంటూ ఛందోబద్ధంగా రామాయణార్థం గల శ్లోకంగా అవతరించింది. శోకం శ్లోకత్వమాగతః అని శోకమే శ్లోకంగా ఆవిర్భవించింది. అప్పుడు వాల్మీకి వద్దకు బ్రహ్మ వచ్చి రామాయణాన్ని రచించమని ఇక్కడే చెప్పాడు. అడవిపాలైన సీతను వాల్మీకియే చూచి తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ఆమె ప్రసవించాక వారికి కుశలవులని నామకరణం చేసింది కూడా మహర్షియే. వారిని పెంచి విద్యావంతుల్ని చేసి రామాయణ కథాగానం నేర్పి అయోధ్యలో రాముని ఎదుట పాడించింది కూడా వాల్మీకి మహర్షియే. సీతను తలచుకుని దుఃఖిస్తున్న రాముడికి ఆమె తన ఆశ్రమంలో ఉన్న విషయం వాల్మీకియే చెబుతాడు. శీల పరీక్షను కోరినందువల్ల సీత భూదేవిని ప్రార్థించి రసాతలానికి వెళ్లగా రాముని యాగం పూర్తి చేయమని చెప్పి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసింది వాల్మీకియే. వాల్మీకి చరితం ధన్య చరితం. రామాయణ కథాగానాన్ని చేసిన వాల్మీకి కోకిలకు వందనాలు. రామాయణం ఆది కావ్యంగా వాల్మీకి ఆది కవిగా వాసికెక్కారు. రామాయణ కావ్య రచయిత శ్రీ వాల్మీకి ఆశ్రమ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. రామాయణాన్ని రసరమ్యంగా చిరస్థాయిగా నిలిచేలా కావ్యబద్ధం చేసిన వాల్మీకి కారణజన్ముడు. ఆయన సంచరించిన ఆశ్రమాన మనము అడుగిడడం అంటే రాముని సాక్షాత్కారం కలిగినంత పుణ్యం. ఆ జగదభిరాముని కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.